ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామంలో గోద్రేజ్ కంపెనీ నూతనంగా నిర్మాణం చేపట్టిన పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ శ్రీజ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి జనవరి నెల వరకు ఫ్యాక్టరీని ప్రారంభించాలని ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ఆదేశించారు. రైతులు పామాయిల్ పంటను అధిక మొత్తంలో సాగు చేయాలని, రైతులకు ఇతర పంటల కంటే పామాయిల్ పంట అధిక దిగుబడులను ఇస్తుందని రైతులకు సూచించారు. మొన్న ఒక ఆర్టికల్ రాశా కదండి, నాట్ ఓన్లీ ఆయిల్ పామ్, ఈవెన్ కాటన్లో కూడా అంతే చేశారు. మోడీ గారు అమెరికా ఫ్రీగా ట్యాక్స్ కట్టకుండా మీరు పత్తిని భారతదేశానికి ఇవ్వండి అని చెప్పారు. మన దగ్గర మట్టికి మేము 7 క్వింటాలే కొంటాము, లేకపోతే స్లాట్కి పెట్టుకోవాలి, లేదు L1 L2 కంపెనీలు తెరుస్తాము, కొద్దిగా రంగు మారితే కొనం, కొద్దిగా తేమ ఎక్కువైతే కొనం. మన దగ్గర వంకలు పెడుతున్నారు, అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అంటే భారత పత్తి రైతులకి నష్టం జరుగుతుంది, అదేవిధంగా ఆయిల్ పామ్కి నష్టం జరిగింది. మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం తరఫున దెబ్బలాడి వ్యవహారం చేస్తే 25% ఇంపోర్ట్ చేశారు. మళ్ళీ మొన్న ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పి మళ్ళీ దాన్ని 16% చేశారు, మళ్ళీ 10% తగ్గించారు. లేకపోతే ఇప్పటికే 25,000 ఉండాలి టన్ను. వాళ్ళ పాత ఇంపోర్ట్ డ్యూటీకి ఇంపోర్ట్ చేస్తే ఇంపోర్ట్స్ మీద మన పామాయిల్ ధర 25,000 ఉండాలి ఇప్పటికి. అయినా సరే తెలంగాణ ప్రభుత్వం కేంద్రం మీద దెబ్బలాడి దాన్ని ఇంపోర్ట్ డ్యూటీని పెంచడంతో పాటు ఈ యొక్క మినిమం గ్యారంటీ ప్రైస్ ఒకటి తగ్గితే కేంద్రం భరించాలి. ఎందుకంటే మీకు 1,50,000 కోట్లు విదేశీ మార్గ ద్రవ్యం పేరు మీద మన డబ్బులు పోతున్నాయి. అవి రక్షించుకోవటానికన్నా మీరు భారత రైతుల్ని మీరు ప్రోత్సహిస్తే, ఈ భారతదేశంలో మొత్తం ఇప్పుడు 13 లక్షల ఎకరాలు ఉంది. అందుట్లో 10 లక్షల ఎకరాలు తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది, ఈ 2 రాష్ట్రాల్లోనే ఉంది. ఈ సంవత్సరం అత్యధికంగా టార్గెట్ని మించి వేసినటువంటి రాష్ట్రం తెలంగాణ.